వాకటి శ్రీహరి అధ్యక్ష నమస్కారం అధ్యక్ష కృతజ్ఞతలు టైం ఇచ్చినందుకు అధ్యక్ష సమయం ఎక్కువ తీసుకోకుండా అధ్యక్ష మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ముంపు గ్రామాల సమస్య అధ్యక్ష మా ముంపు గ్రామాల సమస్య ఎంతవరకు దారితీసిందంటే గత కొద్ది సంవత్సరాల నుంచి ఈ ముంపు గ్రామాల సమస్య పరిష్కారం నోచుకోక మా దగ్గర ఉన్నటువంటి భూత్పూర్ కానీ నేడుగొం కానీ 122 జీవో మాత్రమే ఇచ్చారు అధ్యక్ష ఇప్పటిదాకా ఆ ఊర్లను షిఫ్టింగ్ చేయలేదు ఆ ఊర్ల జీవన విధానం అసలు వర్ణనాతీతం అధ్యక్ష చాలా దౌర్భాగ్య దుర్భర స్థితుల్లో భూత్పూర్ కానీ నేడుగొం కానీ ఈ గ్రామాలు మునిగిపోయి ఉన్నాయి అధ్యక్ష మనము నోటిఫికేషన్ వేస్తేనే కానీ ప్రక్రియ కొనసాగుతుంది మిగతా అనుగొండ అంకెనపల్లి దాదనపల్లి ఉజ్జని గ్రామాలకు రావాల్సిన బెనిఫిట్స్ ఇంకా రాలేక లాస్ట్కి గుళ్ళు షిఫ్ట్ చేసి ఆ గుళ్ళను కూడా పిల్లర్స్ వేసి పూర్తి చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంది అధ్యక్ష దయచేసి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మళ్ళా కొత్తగా వచ్చినటువంటి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంకి సంబంధించినటువంటి ఈ మన భూములు తీసుకునే ప్రక్రియ రైతులు బాధపడతా ఉన్నారట భయాందోళనతో ఉన్నారు అధ్యక్ష ఈ వేదిక ద్వారా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఎటువంటి భయాందోళన అవసరం లేదు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఈ భూములు పోయేటువంటి ఈ మన కాట్రపల్లి ఎర్నాగన్పల్లి కొంత మంతన్గోడు అదే మాదిరిగా బాపూరు దంతన్పల్లి ఉట్కూరు ఈ గ్రామాలలో ఉన్న రైతులు ఎవరు కూడా భయాందోళన చెందే అవసరం లేదు ముఖ్యమంత్రి గారు వేదిక మీదనే పరిపూర్ణంగా అన్యాయం కాకుండా రైతును ఖచ్చితంగా కాపాడుకుంటాడు అని చెప్పారు కాపాడుకుంటామని చెప్పారు కాబట్టి ఒక భరోసా ఇవ్వడానికి మాత్రమే ఈ అవకాశాన్ని తీసుకున్న అధ్యక్ష అన్యథా భావించకుండా ఎందుకంటే రైతులకు ఒక నమ్మకం కలిగిద్దామని ఒక ప్రయత్నం చేసిన అధ్యక్ష విప్ గారు ఒక్క నిమిషం మాట్లాడుతున్నా కదండి కాబట్టి దయచేసి ఈ వేదిక ద్వారా ఈ ముంపు గ్రామాలు గతంలో బాధపడ్డవారు కానివ్వండి వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చే విధానం కానివ్వండి ఇప్పుడు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా ఇస్తున్న రైతులకు మన వేదిక ద్వారా ఒక భరోసా కల్పించి పూర్తి స్థాయిలో మన ప్రియతమ ముఖ్యమంత్రి ఖచ్చితంగా వాళ్ళని ఆదుకుంటారనే నమ్మకాన్ని కలిగించే విధంగా ఈ అవకాశాన్ని తీసుకున్న అధ్యక్ష కృతజ్ఞతలు అధ్యక్ష